అష్టమహిషులు శ్రీకృష్ణుడి 8 మంది భార్యలు. ఈ అష్టమహిషులే కాక మిగిలిన 16,100 మంది కృష్ణుడి భార్యలకు కూడా ఆయన తన ప్రేమను పంచగలగటం, దానిని వారు పోటీపడి స్వీకరించటం చాలా గొప్ప విషయానికి. రుక్మిణి కళ్యాణం. రుక్మిణి కృష్ణుల వివాహ ఘట్టము 1800 సంవత్సరం నాటి హిమాచల్ వర్ణచిత్రము. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుకి రుక్మి, రుక్మరథ, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే 5 కుమారులు. వీరికి రుక్మిణి అనే సోదరి ఉంది. రుక్మిణీ దేవి జన్మించినప్పటి నుండి భీష్మకుడు ఎంతో ఆనందంగా ఉండేవాడు. రుక్మిణీ దేవి శరత్కాల చంద్ర బింబం వలె దినదిన ప్రవర్ధమానమవుతుండేది. కాలము గడుచుచుండగా రుక్మిణీ దేవి యవ్వన వయస్సుకు వస్తుంది. వసుదేవ నందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకుంటాడు. అదే విధంగా రుక్మిణీ దేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకుంటుంది. రుక్మిణీ దేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరి పెళ్లి శిశుపాలుడికిచ్చి చేయాలని తీర్మానిస్తాడు. రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు. ఈ విషయానికి తెలుసుకున్న రుక్మిణీ దేవి చాలా చింతిస్తుంది. కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే అగ్నిద్యోతనుడు అనే విప్రవర్యుని రప్పించి తన మనస్సు విప్పి విషయానికి చెప్పి ద్వారకపురమునకు వెళ్లి శ్రీకృష్ణునకు తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమంటుంది. అగ్నిద్యోతనుడు హుటాహుటిన ద్వారకకు వెళ్లి రుక్మిణీ దేవి పలికిన పలుకులు శ్రీకృష్ణునకు విన్నవిస్తాడు. అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవర్యుడు రుక్మిణీ దేవిని ఏ విధంగా చేపట్టాలో ఆలోచనగా ఈ విధంగా చెబుతాడు. యదువంశ నందన రుక్మిణీ దేవి వారి వంశములోని వారి ఆచారము ప్రకారం పెళ్లి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరం పొలిమేరలలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది. ఆ సమయములో యదువంశ నందన, నువ్వు ఆమెను తీసుకుని వెళ్ళవచ్చు. ఆమెతో పాటు ఎవ్వరు ఉండరు కావున యుద్ధము జరిగే ప్రసక్తి కూడా ఉండదు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు. వారిరువురు విదర్భ దేశము వైపు బయలుదేరుతారు. అగ్నిద్యోతనుడు రుక్మిణి వద్దకు వెళ్లి శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ చెబుతాడు. శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు. అనుకున్న ప్రకారము రుక్మిణీ దేవి నగరం పొలిమేరలలో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది. రుక్మిణీ దేవి ఆ దేవాలయములో అమ్మవారిని ఈ విధంగా ప్రార్థిస్తుంది. నా మనంబున సనాతునులైన యుమామహేసులన్ మిమ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటిపే అద్దమ్మ దయాంబురాసిది గదమ్మ హరింబతిసేయమని నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి. ఆ విధంగా అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీధులలో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు. అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటాహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు. అలా రుక్మిణీ దేవిని తీసుకుని వెళ్తున్న శ్రీకృష్ణుడిని చూసి అందరూ తెల్లబోయారు. తేరుకొని శ్రీకృష్ణుడి మీద యుద్ధమునకు బయలుదేరారు. అప్పుడు బలరాముడు మొదలైన యదువీరులు ఆ రాజులను చెల్లాచెదురు చేశారు. ఆ రాజులు వెనుదిరిగి పిక్కబలం పడుతూ శిశుపాలుని చూసి, నాయనా, బతికి ఉంటే కదా భార్య, ఇప్పుడు ఇంటికి వెళ్లి మరో రాజకన్యని పెళ్లి చేసుకోమని చెబుతారు. కాని రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్లి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు. అనేక విధాల శ్రీకృష్ణుడిని దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్క బాణం విసిరి వాడి ధనుస్సు ఖండించాడు. మరికొన్ని నిశిత శరాలతో గుర్రాలు
గుర్రాలను చంపాడు. శిశుపాలుడు పరిగా, గద ఆదిగా గల అనేక ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటినీ ఛేదిస్తాడు. శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలస్తుంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి కాళ్లపై పడి తన సోదరుడిని క్షమించి విడిచిపెట్టమంటుంది. శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించే సన్మానం చేస్తాడు. అది చూసి రుక్మిణీదేవి విచారిస్తుండగా బలరాముడు రుక్మిణీదేవిని ఓదారుస్తాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకొని వెళ్తాడు. ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు విద్యుక్తంగా రుక్మిణి శ్రీకృష్ణులకు వివాహం జరిపిస్తారు. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. రెండవ భార్య సత్యభామ కళ్యాణం వినాయక వ్రతకల్ప విధానములో చదివే వ్రతకథలోని స్యమంతకోపాఖ్యానం ద్వారా సత్యభామ పరిణయ వృత్తాంతం హిందువులకు సుపరిచితం. సత్రాజిత్తు సూర్యోపాసనచే స్యమంతకమను మణిని సంపాదించాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. సింహమొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేశాడు. అంతకు పూర్వం కృష్ణుడు ఆ మణిని రాజునకిమ్మని చెప్పినందున ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది. అడవిలో అన్వేషణ సాగించి జాంబవంతుని ఓడించి మణిని తీసుకుని నగరమునకు వెళ్లి పురజనులను రావించి జరిగిన యథార్థమును వివరించి నిందబాపుకున్నాడు శ్రీకృష్ణుడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. శ్రీకృష్ణునికి సత్యభామయందు కలిగిన సంతతి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు. భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, కలిభానుడు, శ్రీభానుడు. నరకాసుర వధ సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధం చేయడం. మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఉన్న చిత్రం నరకాసుర వధలో సత్యభామ పాత్ర గురించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. తెలుగునాట అధిక ప్రచారంలో ఉన్న కథ ప్రకారం నరకాసురుడు తన తల్లి తప్ప వేరొకరిచే మరణం లేకుండా వరం పొందాడట. ఈ సంగతి తెలిసిన కృష్ణుడు యుద్ధం మూర్ఛపోయినట్లు నటించగా, భూదేవి అవతారమైన సత్యభామ ధనుస్సు ఎక్కుపెట్టి వదలిన బాణంతో నరకుడు మరణించాడు. మరికొన్న చోట్ల ఉన్న కథ ప్రకారం యుద్ధం చూడాలనే కుతూహలంతో సత్యభామ కృష్ణుని కూడా వెళ్ళింది కాని కృష్ణుడే చక్రాయుధంతో నరకుని కడతేర్చాడు. రామాయణం నాటి జాంబవంతుడి కుమార్తె జాంబవతి. జాంబవంతుడు తనకు దొరికిన సమంతకమణి జాంబవతికి బహూకరిస్తాడు. జాంబవంతుడిని 28 రోజుల యుద్ధంలో ఓడించి జాంబవతిని చేపడతాడు శ్రీకృష్ణుడు. ఈమె శ్రీకృష్ణుని 8 భార్యలలో ఒకతే. ఈమె గొప్ప వీణా విద్వాంసురాలు. జాంబవతికి 10 మంది కుమారులు. వారిలో పెద్దవాడు సాంబుడు. ఆ తరువాత వారు సుమిత్రుడు, పురుజితుడు, సత్యజితుడు, సహస్రజితుడు, విజయుడు, చిత్రకేతు, వసుమంతుడు, ద్రవిడ, కృతు. జాంబవంతి పుత్రులపై కృష్ణునికి ప్రత్యేక అభిమానమున్నది.
మిత్రవింద కళ్యాణం శ్రీకృష్ణుని మేనత్త రాధాదేవి కూతురు. ఈమె స్వయంవరంలో శ్రీకృష్ణునికి వరమాల వేసి వరించింది. భాగవత పురాణం కృష్ణుడి, మిత్రవింద వివాహం గురించి వివరణను ఇస్తుంది. స్వయంవర వేడుకలో మిత్రవింద కృష్ణుడిని తన భర్తగా ఎన్నుకుంటుంది. మిత్రవింద సోదరులు అడ్డుపడగా కృష్ణుడు ఆ యువరాజులను ఓడించి మిత్రవిందను బలవంతంగా తీసుకెళ్తాడు. 5, 7, 9 భాగవత పురాణంపై వల్లభాచార్య వ్యాఖ్యానం ప్రకారం మిత్రవింద శ్రీకృష్ణుని ప్రేమించినప్పుడు ఆమె సోదరులు తండ్రి వ్యతిరేకించి దుర్యోధనుడికిచ్చి పెళ్లి చేయాలనుకొని భర్తను ఎన్నుకోవటానికి ఆమె తండ్రి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ పోటీకి దుర్యోధనుని సహా యువరాజులందరూ హాజరయ్యారు. కృష్ణుడు ఈ విషయానికి తెలుసుకొని స్వయంవర వేదికకు వచ్చాడు. అక్కడి పరిస్థితిని అంచనా వేసిన మిత్రవింద తనని అపహరించమని శ్రీకృష్ణుడిని కోరింది. ఆమె కోరిన విధంగా కృష్ణుడు స్వయంవర వేదిక నుండి మిత్రవిందను అపహరించాడు. మిత్రవింద సోదరులు దుర్యోధనుడు మిత్రవిందను వివాహం చేసుకోవాలనుకున్న ఇతర యువరాజులకు శ్రీకృష్ణుడు సవాలు విసిరాడు. శ్రీకృష్ణుడు వారందరినీ ఓడించి మిత్రవిందను ద్వారకకు తీసుకెళ్లి అక్కడ అతను ఆమెను అధికారికంగా వివాహం చేసుకున్నాడు. మిత్రవింద శ్రీకృష్ణుడికి వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాసుడు, పావనుడు, వాహని, క్షుది అనే పుత్రులు పుట్టారు. మిత్రవింద కళ్యాణం శ్రీకృష్ణుని మేనత్త రాధాదేవి కూతురు. ఈమె స్వయంవరంలో శ్రీకృష్ణునికి వరమాల వేసి వరించింది. భాగవత పురాణం కృష్ణుడి, మిత్రవింద వివాహం గురించి వివరణను ఇస్తుంది. స్వయంవర వేడుకలో మిత్రవింద కృష్ణుడిని తన భర్తగా ఎన్నుకుంటుంది. మిత్రవింద సోదరులు అడ్డుపడగా కృష్ణుడు ఆ యువరాజులను ఓడించి మిత్రవిందను బలవంతంగా తీసుకెళ్తాడు. 5, 7, 9 భాగవత పురాణంపై వల్లభాచార్య వ్యాఖ్యానం ప్రకారం మిత్రవింద శ్రీకృష్ణుని ప్రేమించినప్పుడు ఆమె సోదరులు తండ్రి వ్యతిరేకించి దుర్యోధనుడికిచ్చి పెళ్లి చేయాలనుకొని భర్తను ఎన్నుకోవటానికి ఆమె తండ్రి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ పోటీకి దుర్యోధనుని సహా యువరాజులందరూ హాజరయ్యారు. కృష్ణుడు ఈ విషయానికి తెలుసుకొని స్వయంవర వేదికకు వచ్చాడు. అక్కడి పరిస్థితిని అంచనా వేసిన మిత్రవింద తనని అపహరించమని శ్రీకృష్ణుడిని కోరింది. ఆమె కోరిన విధంగా కృష్ణుడు స్వయంవర వేదిక నుండి మిత్రవిందను అపహరించాడు. మిత్రవింద సోదరులు దుర్యోధనుడు మిత్రవిందను వివాహం చేసుకోవాలనుకున్న ఇతర యువరాజులకు శ్రీకృష్ణుడు సవాలు విసిరాడు. శ్రీకృష్ణుడు వారందరినీ ఓడించి మిత్రవిందను ద్వారకకు తీసుకెళ్లి అక్కడ అతను ఆమెను అధికారికంగా వివాహం చేసుకున్నాడు. మిత్రవింద శ్రీకృష్ణుడికి వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాసుడు, పావనుడు, వాహని, క్షుది అనే పుత్రులు పుట్టారు. భద్రాదేవి కళ్యాణం ఈమె కేకయ దేశాధిపతి కుమార్తె. శ్రీకృష్ణుడికి మేనమరదలి వరుస. శ్రీకృష్ణుడు మేనరిక సంబంధం ద్వారా పెళ్లి చేసుకున్న ఇద్దరు భార్యలలో ఈమె ఒకరు కాగా మరొకరు మిత్రవింద. భద్రాదేవి 5గురు సోదరులలో పెద్ద యువరాజు సంతార్ధాన నేతృత్వంలో భద్రాదేవిని కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. మరొక కథలో భద్రాదేవి స్వయంవరం వేడుకలో కృష్ణుడిని తన భర్తగా ఎన్నుకున్నట్లు వివరించబడింది. శ్రీకృష్ణుడు భద్రాదేవికి సంగ్రామజిత్తు, బృహత్సేనుడు, సూరుడు, ప్రహరణుడు, అరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అని 10 మంది పిల్లలు పుట్టారు. కాళింది కళ్యాణం ఆమె నారాయణుని పెండ్లాడాలని సంకల్పించి తన తండ్రికి తెలిపింది. అతను ఇది తీరని కోరిక అని వేరెవరినైనా వరించమని నచ్చజెప్పాడు. కానీ ఆమె అంగీకరించలేదు.
నారాయణుని వివాహమాడేందుకు తండ్రినే తోవ చూపమంది. తండ్రి సూచన మేరకు తపస్సు చేయడానికి అడవికి చేరింది. శ్రీహరి శ్రీకృష్ణునిగా పుట్టాడని, ద్వారకలో ఉన్నాడని చెప్పిన తండ్రి మాటల మీద నమ్మకముంచింది. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోవాలని తపస్సు చేసింది. ఒకనాడు ఇంద్రప్రస్థం నుండి నాగ్నజతి కళ్యాణం కోసల దేశాధిపతి అయిన నాగ్నజత్తు కుమార్తె. ఈ రాజు నగరంలోని 7 వృషభములు ప్రజలకు అపాయం చేయుచున్నది. రాజ్యంలో ఎవ్వరూ వీటిని పట్టలేకపోతారు. రాజు వీటిని పట్టగల వానిని తన కూతురు ఇచ్చి వివాహము చేయుదునని ప్రకటించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రకటన విని కౌసల్యకు వెళ్లి ఆ వృషభాలను వధించి నాగ్నజతిని పరిణయమాడెను. నాగ్నజతి శ్రీకృష్ణులకు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, లముడు, శంకుడు, వసుడు, కుంతి అని 10 మంది పిల్లలు కలిగారు. లక్షణ కళ్యాణం. శ్రీకృష్ణుడి 8 మంది భార్యలైన అష్టమహిషులలో ఒకరు లక్షణ. ఈమె బృహత్సేనుని కూతురు. ఈమె నారదుని ద్వారా శ్రీకృష్ణుడి గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్థ్యం తెలుసుకుంటుంది. ఈమె శ్రీకృష్ణుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే ఈమె తండ్రి మత్స్యయంత్రం ఏర్పాటు చేసి దానిని కొట్టిన వానికే తన కూతురుని ఇస్తానని చాటిస్తాడు. అనేక దేశాధీశులు, రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యాక శ్రీకృష్ణుడు మత్స్యాన్ని పడేస్తాడు. ఈ విధంగా లక్షణకు శ్రీకృష్ణుని పెళ్లి చేసుకోవాలనుకున్న కోరిక సిద్ధిస్తుంది. లక్షణకు శ్రీకృష్ణుడికి ప్రఘోషుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనే సంతానం కలిగింది.